హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేయబోయే కర్రీ చాలా స్పెషల్ కర్రీ, అలాగే రుచికరమైన కర్రీ. గుడ్లు ఎండినెత్తళ్ళు కర్రీ. ఇది అన్నంలోకి, రాగి సంగటిలోకి, అలాగే చపాతీలోకి, అలాగే రొట్టెల్లోకి దేంతో ఉన్న చాలా సంతృప్తిగా తినచ్చు. ఈ కర్రీ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. వీడియో చూడడం స్టార్ట్ చేసే ముందు వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండినెత్తలను వేసుకోండి. ఎండినెత్తలు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి క్రిస్పీగా వచ్చేంత వరకు ఎండినెత్తలను ఫ్రై చేసుకోండి. ఎండినెత్తలు అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని అవి మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. త్వరగా మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసుకుని మగ్గించుకోండి. ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి. తర్వాత టమాటో ప్యూరీ వేసుకుని మొత్తం ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. టమాటో అంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతుంది అనే టైంలో ఫ్రై చేసిన ఎండినెత్తళ్ళు, అలాగే 3 బాయిల్ చేసిన ఎగ్స్ ని ఘాట్లు పెట్టుకుని వేసుకోండి. అలాగే ఇవి మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోండి. తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. కొంచెం ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. 2 స్పూన్ల కారం కూడా వేసుకుని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోండి. కారం, పసుపు, ఉప్పు గుడ్లకి అలాగే ఎండినెత్తళ్ళకి పట్టేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత 1 టీ గ్లాస్ లేదా 2 టీ గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి అయితే కుక్ చేసుకోండి. ఈ గ్రేవీ మొత్తం కుక్ అయ్యి పైకి ఆయిల్ తేలుతుంది అన్న టైంలో కొంచెం కొత్తిమీరని చల్లుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. అలాగే వేడివేడిగా సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఈ ప్రాసెస్ లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. మీరు సింపుల్ గా త్వరగా చేసేసుకోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్ ట్రై చేయండి. చాలా త్వరగా అయిపోతుంది, అలాగే చాలా ఈజీగా ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటికైతే బాయ్ బాయ్.